ప్రియమిత్రులకు శుభోదయం. నూతన ఆంగ్ల సంవత్సర శుభాకాంక్షలు. మనం ఇప్పుడు క్రొత్త సంవత్సరంలో ఒక ప్రత్యేక కార్యక్రమంతో ప్రారంభమవుతున్నాం. మనకి ఈ చిత్రంలో కనిపిస్తున్నటువంటి అపురూప చిత్రం కలి సంతరణ వెంకటేశ్వరమూర్తి. కలి సంతరణ వెంకటరమణమూర్తి అన్నాడు దీనిని కళలో దర్శించినటువంటి మహాకవి, పండిత, రాజవైద్య, వైద్యాగమ పారంగత, మంత్రశాస్త్ర విశారద అనే బిరుదులు వేసుకున్నటువంటి ముత్తేవి అనంత పద్మనాభాచార్యులు గారు. ఈయన 100 సంవత్సరాల క్రితం జీవించినటువంటి వ్యక్తి. మా తాతగారికి పెద్దన్నగారు అవుతారు. మూలికా చిత్రగుణ ప్రకాశిక లాంటి ప్రసిద్ధమైన గ్రంథాలను రచించినటువంటి ఈ మహానుభావుడికి వెంకటేశ్వర స్వామి రామకృష్ణుల రూపంతో కలిసి కలలో కనిపించాడట. ఆ కనిపించినటువంటి రూపాన్ని ఊహించుకొని తాను చిత్రంలో వేసి తర్వాత దానిని ఒక చిత్రకారుడి చేత వేయించారు. ఇది 1950-60లో జరిగినటువంటి సంఘటన. ఆ చిత్రాన్ని ఆ రోజుల్లో ఆయన 10 పైసల చొప్పున భక్తులందరికీ కూడా అందించినటువంటి ఘట్టాలు ఆయన గ్రంథాల్లో రాసుకున్నారు. ఎందుకు అంటే ఇప్పటికీ కూడా మనకి తిరుమల వెంకటేశ్వరుని యొక్క గర్భగుడిలో ఒకవైపు శ్రీరామచంద్రమూర్తి, ఒకవైపు గోపాలకృష్ణమూర్తి ఉన్నటువంటి ఉత్సవ విగ్రహాలు మనకి దర్శనమిస్తూనే ఉంటాయి. దానికి కారణాలని అనేక గ్రంథాలు అనేక రకాలుగా చెబుతూ వచ్చాయి. ఈయనకు ఒకరోజు ఈ అద్భుతమైనటువంటి రూపం కలలో కనిపించింది. ఆ కనిపించిన రూపాన్ని ఆయన చిత్రీకరించాడు. మహానుభావులకి, మహాకవులకి ఇలా కలలో కొన్ని రూపాలు దర్శించటం, వాటిని తర్వాత అలౌకికంగా ఆనందాన్ని పొంది వాటికి తమ యొక్క గ్రంథాలను అంకితం చేయటం శ్రీయన్న గౌరినాబరగు చల్వకు చిత్తము పల్లవింప భద్రాయతమూర్తి హరిహరం బగు రూపము దల్చి అన్నాడు తిక్కన గారు. హరిహరాద్వైతమైనటువంటి రూపం ఒకటి ఆయనకి కళ్ళలో కనిపించింది. ఆయన దాన్ని అంకితం ఇచ్చాడు తన గ్రంథాలని ఆ స్వామికి. అలాగే శ్రీకాకుళ ఆంధ్ర మహావిష్ణువు కూడా సాధారణమైనటువంటి ఒక మహావీరుడు, అతను దైవంగా రూపం పొందాడు అని చెబుతూ ఉంటారు. ఇవన్నీ ఎందుకు చెబుతున్నాను అంటే కొంతమంది తమ ఊహకి రూపాన్ని కల్పించుకుని నిద్రిస్తూ ఉంటే వాళ్ళకి కలలో అదే రూపం దర్శిస్తుంది. ఇప్పుడు మన ముందు ఉన్నటువంటి చిత్రం అటువంటిదే. వెంకటేశ్వరుడు, రాముడు, కృష్ణుడు. ఎందుకంటే అంటే చతుర్భుజాలతో వెంకటేశ్వరుడు శంఖచక్రాలు, అభయహస్తము, వరదముద్ర, కృష్ణుడు వేణువును వాయిస్తూ, రాముడు ధనస్సు, బాణము ధరించి కనిపిస్తున్నారు. ఒక హరి రామకృష్ణులను ఒక్కడ చర్చితలంచు నాకు నీ వీరొకటిగా చూచుటెట్టులని యొచ్చడి యుహకు వెంట వెంటనే ఎకట ఇదెట్లు సాధ్యమని ఆత్మన శాంతిని చెందుచుంటిని నీ ఒక నిసివేకువన్ కపికులేసుని మందిరమందు నిద్రలో ఒకటిక చూచుటిట్టులని యొప్పగా చూపితి వెంకటేశ్వర. అనంత పద్మనాభాచార్యులు గారు రాసినటువంటి వెంకటేశ్వర శతకంలో 44వ పద్యం ఇది. హరి, రాముడు, కృష్ణుడు, కృష్ణ రామ హరే రామ హరే కృష్ణ అనుకోవటం అనేటటువంటిది ఆనాటి తరానికి సాధారణమైనటువంటి ఉచ్చారణ. ఈయన వెంకటేశ్వరుణ్ణి హరి రామకృష్ణులను ఒక్కెడ చేర్చితలంచు నాకు, వీళ్ళ ముగ్గురిని కూడా వెంకటేశ్వర భక్తుడు చెన్నకేశ్వరుని దేవాలయంలో అర్చకుడుగాను ఉండేవాడినా. నీ వీరొకటిగా చూచుటెట్టులని, ఈ ముగ్గురిని కూడా ఒకేసారి దర్శించడం ఎలాగు అని వచ్చడి ఊహకు వెంట వెంటనే
అక్కట ఇదెట్లు సత్యమని ఆత్మనే శాంతిని చెందుచుంటిని అనిపిస్తూ ఉండేది. కానీ ఇది సాధ్యం కాదు కదా అని మనస్సుని సర్దిపుచ్చుకుంటూ ఉండేవాడిని. ఆ సమయంలో ఒకానొక రోజున తెల్లవారుజామున నిసివేకువన్ కపికులేసుని మందిరమందు నిద్రలో ఒకటిగా చూచుటిట్టులని యొప్పగా చూపితివి. ఆయన ఒక ఆంజనేయ స్వామి దేవాలయంలో నిద్రిస్తూ ఉంటే, ఇదిగోనయ్యా నన్ను ఈ విధంగా నీవు దర్శించవచ్చు అని చెప్పి నాకు చూపించావయ్యా వెంకటేశ్వర, ఎంత అదృష్టవంతుణ్ణి అంటున్నాడు. కలితరణాభిదోష నిషదంతర పందున తెల్పబడ్డయా కలిహరి నేనయంచు గన కస్తూరి పుండ్రపు ముద్దుమోముతో వెలగల రత్నమౌలియును వేట్కను రమ్మునలచి తోడు తన్ కల కనిపించినావు బలి. ఉపనిషదంతరమ్మునను యుండెడి రాముడనేనయంచు నీవపుడే సుకర్ముకాంబుధుల హంసయుగంబున చూపినావు. నీ అపరిమితానురాగమున కంజలి చేసెద చేతులెత్తి. ఆ రాముణ్ణి ఆ కృష్ణుణ్ణి కూడా నేనేనని నా చపలమనము నిశ్చలము చేయుమయా హరి. ఆయనే నేనని చెప్పి నా ముందు నీ యొక్క రూపాన్ని దర్శింపచేశావు. అందలి కృష్ణవాచ్యుడను నౌదు నేనెయటంచు తెల్పగా నందితినప్పుడే మురళి హస్తయుగంబున చూచుచుండగా ముందెయ దృశ్యమైతివిగా ముప్పిరిగొన్న మనంబుతోడని నొంది తినేమియో తెలుపనేరనయా హరి. అలా చూస్తూ ఉండంగానే చేతిలో మురళితో దర్శనమిచ్చావు. నేనే కృష్ణుణ్ణి అన్నావు, నేనే రాముణ్ణి అన్నావు, నేనే వెంకటేశ్వరుణ్ణి అన్నావు. ఎంత అదృష్టమయ్యా నాది అంటూ ఆనందపడిపోయాడు మహాకవి. స్వస్తి.